ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని వాగ్దానంగా యెషయా గ్రంథము 54వ అధ్యాయము 15వ వచనాన్ని చూసుకుందాం. నీకు విరోధంగా గుంపుగూడు వారు నీ పక్షపు వారగుదురు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైన వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి. నీకు విరోధంగా గుంపుగూడు వారు నీ పక్షం వారగుదురు. అంటే శత్రువులే ఉండరు, అందరూ ఫ్రెండ్సే ఉంటారు. హల్లెలూయా కదండి. జీవితం ఎంత హ్యాపీగా ఉంటది కదండి. మనకు ఓన్లీ ఫ్రెండ్సే ఉన్నారు, ఎవరు కూడా ఎనిమీస్ లేరు. దేవునికి స్తోత్రం. చుట్టుపక్కల అంతా కూడా నెమ్మది. ఇంట్లో గొడవలు లేవు, బయట గొడవలు లేవు, ఆఫీస్లో ఇబ్బందులు లేవు, వ్యాపారంలో టెన్షన్ లేదు. జీవితంలో శాంతి సమాధానం దేవుడు అనుగ్రహిస్తే ఎంత హ్యాపీగా ఉంటది కదండి. చాలా మంది కోరుకున్నది అదే కదండి. నాకు శాంతి కావాలండి, నెమ్మది కావాలండి, ఈ శత్రుల బారి నుంచి దేవుడు నన్ను కాపాడాలండి. వాళ్ళు నా కోసము ప్లానింగ్ చేస్తున్నారండి, నన్ను ఉద్యోగంలో నుంచి తీసేయాలని పన్నాగం పన్నుతున్నారండి. నాకు విరోధులు ఎక్కువ ఉన్నారండి, శత్రువులేనండి ఎక్కడ చూసినా. నీకు విరోధంగా ఉన్నవారు, నీకు విరోధంగా గుంపు కూడిన వారు, వాళ్ళు నీ పక్షం వారైతారు. నీకు సపోర్ట్ చేసే వ్యక్తులుగా దేవుడు చేయగలడు, వారిని మార్చగలడు. శత్రువుని మిత్రునిగా దేవుడు చేయగలడు. హల్లెలూయా. మరి శత్రువుని మిత్రునిగా దేవుడు చేయాలంటే నేనేం చేయాలి? నీవు శత్రువుని కూడా ప్రేమించాలి. హల్లెలూయా. శత్రువుకి భోజనం పెట్టాలి, శత్రువుకి నీళ్ళు ఇవ్వాలి, అతను ఆకలి కొన్నప్పుడు అన్నం పెట్టాలి, దాహమైనప్పుడు నీళ్ళు ఇవ్వాలి. అతన్ని ప్రేమించు, అతని కోసం ప్రార్థన చేయి. హల్లెలూయా కదండి. కొంతమంది ప్రేమించలేరు, వాళ్ళని ప్రేమించే వారినే ప్రేమిస్తారు, శత్రువులను ప్రేమించలేరు. నిన్ను ప్రేమించే వారిని నువ్వు ప్రేమిస్తే నీ ప్రేమ అంత గొప్పదేం కాదు. లోకంలో అందరు అదే చేస్తారు కదండి. నీ శత్రువుని కూడా నువ్వు ప్రేమించినప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క బ్లెస్సింగ్స్ ని నువ్వు చూస్తావు. హల్లెలూయా, ఆమేన్. జనులు గుంపు కూడినను వారు నా వలన కూడుదురు. ఆమేన్ కదండి. నీకోసము దేవుడు జనాలను పోగేస్తాడు, నీకోసము దేవుడు పరిస్థితులను మారుస్తాడు, నీకోసం దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు.